హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. ఈ రోజు మనం విజయరాయ్ దగ్గర ఉన్న సాయి గణేష్ నర్సరీకి రావడం జరిగింది. ఈ సాయి గణేష్ నర్సరీలో ఎటువంటి విధమైన మొక్కలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఇలాంటి పలు వివరాలు ఇక్కడ ఉన్న సార్ తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి నర్సరీ మెయింటైన్ చేస్తున్నారండి? నేను 15 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. 15 శ్రీగంధం, ఎర్రచందనం, కొబ్బరి. రీసెంట్ గా కోకో ఒక్క కూడా స్టార్ట్ చేశాను. సార్, ఇప్పుడు నర్సరీ అనగానే చాలా రకాల మొక్కలు ఉంటాయి. మీరు శ్రీగంధాన్ని, ఈ ఎర్రచందనాన్ని పెంచడానికి కారణం ఏంటి? అసలు ఎలా ఉంటుంది వీటి విధానం? ఈ ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు ఎందుకు ఎంచుకున్నాం అంటే, మనకి రైల్వే కోడూరు ఆంధ్రాలో తప్పితే మన ఏరియాలో ఎక్కడ లేదండి. కడియంలో అయితే ఎర్రచందనం పెంచుతారు కానీ శ్రీగంధం పెరగదు. అందుకోసం ఏదో ఎలాగైనా సరే ఇక్కడ రైతులకి అందుబాటులోకి తీసుకురావాలి ఈ మొక్కలు తక్కువ రేటుగా అన్న ఉద్దేశంతో మేము 15 సంవత్సరాల నాడే బెంగళూరు వెళ్ళి అక్కడ ఒక నర్సరీ వాళ్ళతో అక్కడ మాట్లాడి ఎలా పెంచాలి, ఎలా సస్యరక్షణ ఎలా చేయాలి ఇవన్నీ తెలుసుకుని మేము ఈ నర్సరీ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా రైతులు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు, బాగానే వస్తున్నారు. రైతులు కూడా చాలా మంది వేసారు మా దగ్గర పట్టుకెళ్ళి, అలాగే నర్సరీల వాళ్ళు కూడా పట్టుకెళ్తున్నారు. చాలా బాగుందండి. సార్, ఇప్పుడు శ్రీగంధం కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, దేనికి డినామినేషన్ ఎక్కువ ఉంది? ఏది ఎక్కువ రేటు పడుతుంది సార్ మార్కెట్ లో? మార్కెట్ వైడ్ గా చూసుకుంటే శ్రీగంధం ఎక్కువ రేట్ అండి. ఎర్రచందనం కంటే తక్కువ కాలంలో వచ్చేది శ్రీగంధం. అంటే మినిమం 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు శ్రీగంధం వస్తే 30 నుంచి 40 సంవత్సరాలు ఎర్రచందనం వస్తుందండి. ఇలా చూసుకున్నప్పుడు రైతుకి రేట్ ఎక్కువ వచ్చేది, తక్కువ సంవత్సరాల్లో వచ్చేది శ్రీగంధం పంట. సరే, శ్రీగంధం, ఎర్రచందనాన్ని ఎలా పెంచారు? అసలు మీరు మొక్క వయసులో ఉన్నప్పుడు తెచ్చారా? ఏ వయసుకి వచ్చిందా? మేము బెంగళూరు నుంచి సీడ్ తెప్పిస్తామండి. ఇవి సీడ్ తీసుకొచ్చి మేము నార్మల్ అంటే మిర్చి నారు ఏ రకంగా పోస్తామో అదే రకంగా పోస్తాం. అంటే ఇందులో కొన్ని కెమికల్స్ కలపాలండి. నిద్ర వస్తుండే గింజకి మన ఏ సీడ్ పెట్టినట్టు రాదు ఇది జర్మినేషన్. కాబట్టి ఆ నిద్రావస్థలు పోవడానికి కెమికల్స్ కలిపి అది మనం నారు పోసిన తర్వాత మినిమం 20 రోజుల నుంచి స్టార్ట్ అయ్యి 40 రోజుల వరకు మొలక వస్తానే ఉంటది. దాన్ని ఒక 2 అంగుళాల మొక్క అప్పుడు మనం తీసి మళ్ళీ వేరే బ్యాగుల్లో ఫిల్ చేసుకుని ఆ బ్యాగుల్లోనే రైతుకి అడుగుంబాతికి హైట్ వచ్చే వరకు పెంచి రైతుకి సప్లై చేస్తాం. మీ ఎర్రచందనం అయినా శ్రీగంధం అయినా ఇదే. కాకపోతే ఎర్రచందనం ఏమో 1 వీక్ లో జర్మినేషన్ ఉంటది, ఇది 1 మంత్ జర్మినేషన్ పడుతుంది ఇది మొలక రావడానికి. సార్, ఈ మొక్కలకి సీజన్ తో సంబంధం ఉందా? అంటే వేసవి కాలం అని, సీజన్ తో సంబంధం లేదండి. మనకి సీడ్ అనేది ఉంటే ఏ సీజన్ అయినా పెరుగుతాయి, ఏ సీజన్ అయినా నారు పెరుగుద్ది. ఇది మనం కంటిన్యూగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. అయితే రెడ్ శాండ్లు మాత్రం ఒక్క జనవరి నుంచి మార్చి వరకే సీడ్ దొరుకుతుంది. ఇది శ్రీగంధం సీడ్ మాత్రం చెట్టు సంవత్సరానికి 2 నుంచి 3 కాపులు కాస్తుంది కాబట్టి సంవత్సరం పొడిపోతే సీడ్ దొరుకుతుంది. సార్, వీటికి ఏమైనా తెగుళ్ళు లాంటివి కానీ, చీడ పట్టడం, పురుగు పట్టడం? తెగుళ్ళు రావడం కష్టం. తెగుళ్ళు రావడం సామాన్యంగా రావు. కాకపోతే సాయిల్ లో ఏదన్నా విటమిన్ లోపం ఉంటే మినరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటికి ఏమన్నా మనం చూసుకొని కొట్టుకుంటాం తప్పనిచ్చి వేరే రకంగా అయితే తెగుళ్ళు ఏం రావండి వీటికి. సార్, ఇప్పుడు గంధపు మొక్కని మొక్క పలంగా కొనుక్కుంటూ ఉంటారా, లేదా గంధాన్ని వేరు చేసుకుంటూ ఉంటారా? మొక్క పొలం కొనుక్కోవడం అంటే ఒకటండి, రైతు రేపొద్దున 20 సంవత్సరాలు పెంచిన తర్వాత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెంచిన తర్వాత కొనుక్కునే బేరగాడిని బట్టి, అమ్ముకునే రైతు ఇష్టాన్ని బట్టి గంధం వరకే నరికించుకుంటూ ఇచ్చుకోవచ్చు, లేదంటే చెట్టు పాడాన్ని ఇచ్చేసుకోవచ్చు. ఏది చేయాలన్నా ముందు అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఫారెస్ట్ అధికారి పర్మిషన్ తీసుకున్నాకే ఈ రెండిట్లో ఏ పని అయినా. కాకపోతే రైతు ఎక్కువగా ఇష్టపడింది ఏంటంటే గంధం సపరేట్ చేయడానికి ఒప్పుకోడండి. చెట్టు ఏ రకంగా చెట్టు ఉంటే చెట్టుగా అమ్మడానికే రైతు ముందుకు వస్తాడు. సార్, మరి కోకో వేసానని చెప్పారు కదా, కోకో పరిస్థితి ఎలా ఉంది రైతులకి? కోకో పరిస్థితి అంటే కోకో ఇవాళ అంతర పంటగా కొబ్బరి, ఫామ్ ఆయిల్ వేస్తున్నారు కాబట్టి కోకో కూడా రైతులు అడుగుతున్నారు. ఇవన్నీ పెంచుతున్నారు కదా, అది కూడా పెంచండి అని. అందుకోసం ఈ సంవత్సరం రీసెంట్ గా స్టార్ట్ చేసామండి. బానే ఉంది, మొక్క కూడా బానే ఉంది, రైతులు కూడా బానే వస్తున్నారు. సార్, ఒక్క ఉందని చెప్పారు కదా,
ఒక్కని ఏ స్టేజ్ లో తెచ్చారండి? దాని రేట్ ఎలా ఉంది మార్కెట్? మొక్క కూడా సీడేనండి. మనం మొక్క అనేది ఏ మొక్క కూడా మనం తీసుకురావట్లేదు. మనం రైతు దగ్గర తెచ్చుకొని లేదంటే ఒక నర్సరీలోకి వెళ్ళి సీడ్ వాళ్ళ దగ్గర నుంచి సీడ్ తెచ్చుకొని నెంబర్ 1 అనుకుంటేనే సీడ్ తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇది మనం లైఫ్ లాంగ్ ఉండే పంట ఇది. కాబట్టి మనం ఏదో ఒక సీడ్ తీసుకొచ్చి పెంచేసి వాళ్ళ రైతుకి ఇస్తే రైతుకి ఆదాయం లేదనుకోండి, రేపు పొద్దున రైతు ఇబ్బంది పడతాడు. కాబట్టి వాళ్ళకి రూపాయి సీడ్ ఎక్కువ రేట్ అయినా సరే రైతుకి మంచి సీడ్ ఇవ్వాలి, మంచి మొక్కలు ఇవ్వాలి, వాళ్ళు ఎక్కువ ఆదాయం తీసుకోవడమే మాకు కావాలి. సరే, ఇప్పుడు ఈ గంధం కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, ఒక్క కావచ్చు, వాటి యొక్క విత్తనాలు సామాన్యుడు రైతు కొనే విధంగా ఉన్నాయంటారా? రేట్లు ఎక్కువగా ఉన్నాయంటారా? విత్తనాలు అనేది రైతుకి అసలు విత్తనాలతో సంబంధం లేదండి. రైతు ఏంటంటే మొక్కే కొనుక్కుంటాడు. ఎంతవరకు మొక్క కొనుక్కుంటాడు, చేలో వేసుకుంటాడు. విత్తనం అనేది రైతు కొండవు. రైతు ఎప్పుడు కొనేది మొక్కలు, విత్తనం కొనేది ఏంటంటే నర్సరీ వాళ్ళు. ఓకే, అంతేగాని రైతుకి విత్తనానికి సంబంధం ఉండదు అసలు. సరే, ఈ గంధం పెంచాలనుకుంటున్నారు కావచ్చు, ఇది ఎర్రచందనం పెంచాలనుకుంటున్నారు కావచ్చు, మీరు చెప్పే సూచనలు గాని ఏమైనా సలహాలు గాని ఉన్నాయా? అంటే ఒకటి, ఇది 20 నుంచి 30 సంవత్సరాలు పెరిగే ఎర్రచందనం, శ్రీగంధం పంటలు కాబట్టి దాని మీద మనకి ఏ విధమైన ఆదాయం రాదు. కాబట్టి ఏ పైరైనా వేసుకునేటప్పుడు దీంట్లో అంతర పంటగా వేసుకుంటాం. లేదంటే 1 ఎకరం 2 ఎకరాల్లో సపరేట్ గా దాని మీద ఆదాయం మనకు రాకపోయినా మన పిల్లలకు వస్తుంది అన్న ఉద్దేశంతో వేసి వదిలేస్తే వాళ్ళకి రేపొద్దున ఇది లక్షల కోట్లు చూపిస్తుందండి ఈ ఆదాయం ఈ పంట వల్ల. మనం సంపాదించకపోయినా కానీ రేపొద్దున మొక్క పెంచి అప్పచెప్పామనుకోండి, మినిమం వాళ్ళకి లక్షల్లోనో కోట్లలోనో ఆదాయం ఇవ్వగలిగే స్టేజీకి రైతు వస్తాడు. మనం లక్షలు పోగేసే వాళ్ళన్నా కష్టమే. అదే చెట్టు పెంచి ఇచ్చామనుకోండి రైతుకు, పిల్లలకి రేపొద్దున ఫ్యూచర్ లో బాగుంటది. సో చూసారు కదా, మరి ఒక వీడియోతో మీ ముందుకు రావాలంటే మాస్టర్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి.